నీ ఆపరేషన్ చేయించుకోవడానికి ఏజ్ తో సమస్య లేకపోతే వాళ్ళ యొక్క మొబిలిటీ సమస్య అనేది చాలా మంది అడుగుతుంటారు. నేనే నా సొంత ఫ్యామిలీకి, నా మదర్ కి నీ ఆపరేషన్ చేయించుకోవడానికి కష్టపడినవాడిని. సరే, దాంట్లో ఏం చేస్తామనంటే ఈ యొక్క మసిల్స్ ఏదైతే ఉన్నాయో మనం కూర్చుని లెగడానికి హెల్ప్ఫుల్ గా ఉంటే అప్పుడు ఈ నీ ఎప్పుడైతే తీసి రీప్లేస్ చేసినప్పుడు వాళ్ళు నడవడానికి ఈజీగా ఉంటుంది. ఒక రోజులోనే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. మేజర్ సర్జరీ కూడా కాకుండా వెనకాల నుంచి మత్తు లేడీస్ కి డెలివరీ అప్పుడు ఎలా అయితే ఇస్తారో అట్లాగే వేస్తూ ఉంటారు. సో ఈయన వయసు 80 ఏళ్ళు. ఏమండి 80? మీరు నీ ఆపరేషన్ చేయించుకున్నారా లేదా అనేది క్వశ్చన్. మనం చూస్తే 2 కాళ్ళు ఇలాగా బాణాలు వేసినట్టుగా వంగిపోయి ఉన్నాయి. ఒకసారి నుంచోగలరా? సో ఆయన నుంచున్నారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నేను చెప్పదలసింది ఏంటంటే, కూర్చోండి సార్. మళ్ళీ నేను చెప్పదలసింది ఏంటంటే, ఈ యొక్క మసిల్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే మనం లెగ్గలిగితే ఇండిపెండెంట్ గా సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ యొక్క నడక ఇమీడియట్ గా వస్తూ ఉంటుంది. చాలా మంది ఏంటంటే నీ ఆపరేషన్ చేసిన తర్వాత మనం హాస్పిటల్లోనే ఉన్నాము ఏంటి అని భయపడుతూ ఉంటారు. సో ముందుగా ఎక్స్రేలో ఈ 2 యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, దగ్గరకు వచ్చిందా? కొన్నిసార్లు ఇలా పక్కకు వంగిపోయి ఉంటాయి, ఈ వంగిపోయి ఉన్నాయి, ఒక పక్క బాగా అరిగిపోయి. తర్వాత ఆయన ఇండిపెండెంట్ లెగ్గలుగుతున్నారు. సో నేను చెప్పదలసింది ఏంటంటే, ఈ వేటి మీద ఫ్యాక్టర్స్ ఉంటాయి. మిగతా హెల్త్ కండిషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, యూజ్ చేసే మెడికేషన్స్, లేకుంటే వాళ్ళకి అండర్లైన్ హెల్త్, వాళ్ళకి నడవాలని ఉందా ఫ్రీడమ్. ఆ ముసలి ఆయన 80 years ఉన్నా కానీ పెద్ద ఆయన. సో ఆయనకి ఇండిపెండెన్స్ కావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోటివేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఏమంటే మీరు నడవాలందా? చాలా ఫాస్ట్. మీరు 80 ఏళ్ళ లేరు, తప్పు నెంబర్ వేసినట్టు. అంతేనా? సో ఏజ్ తో సమస్య కాదు. సో 100 ఏళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు, జాగింగ్ చేయొచ్చు. సో ఇండిపెండెన్స్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.